నమస్తే, వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గండేపల్లి మండలం మురారి గ్రామం వరకు తరచుగా ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. షిరిడి సాయి కళ్యాణ మండపంలో ఫోటోగ్రఫీ దినోత్సవం. నూతన సభ్యుల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం. ఎకో డెవలప్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి, పలు సమస్యలు ఎమ్మెల్యే తీసుకొచ్చిన స్థానికులు. గత 4 రోజులుగా కుండపోత వర్షాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు. జగ్గంపేట మీదుగా గండేపల్లి మండలం మురారి గ్రామం వరకు ఉన్న 16వ జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్న 11 కూడళ్లలో వంతెనలు నిర్మించాలని జాతీయ రహదారి అథారిటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని తెలిపారు. ఈ జాతీయ రహదారిపై ఇప్పటి వరకు సుమారు 25,000 నుంచి 30,000 ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల్లో 4,000 మందికి పైగా మరణించారని, వేల సంఖ్యలో ప్రజలు అంగవైకల్యం పొందారని ఆయన వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పోరాడుతానని తెలిపారు. ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది. దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. జగ్గంపేటతో చూసుకుంటే 11 గ్రామాలు, 11 గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి, నడిచి వెళ్ళినాయి, కారుల్లో వెళ్ళినాయి, ఏ రకంగా వెళ్ళినాయి, కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ 11 గ్రామాల్లోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇరువైపులా గ్రామం ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపల్లిలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను మీకు. గతంలో ఈ నేషనల్ హైవే బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఆంధ్ర షిరిడి సాయి కళ్యాణ మండపంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బిక్కవోలు మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మరియు ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్కు సన్మానం చేశారు. గత 200 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయని, గతంలో ఒక ఫోటో చూడటానికి ఎక్కువ సమయం పట్టేదని, కానీ ఇప్పుడు సెకండ్లో చూడవచ్చని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల వల్ల ఫోటోగ్రాఫర్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్లు శుభకార్యాలు, అశుభకార్యాలతో పాటు వివిధ సందర్భాలలో ఎంతో శ్రమించి ఫోటోలు తీస్తారని అన్నారు.
ఒక ఫోటో కూర్చున్నాం. ప్రిన్సిపల్ తరఫున రఘు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారిని సత్కరిస్తారండి. సతీష్ గారిని బెక్కువల్ మన చెప్పండి. నేను చెప్పిన ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుసంధానమైన ది తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుసంధానమైన ది బెక్కవోలు మండల ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను మీ పేరు మీ పదవి చెప్పండి. ఈరోజు 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ బలభద్రపురంలో ఏదైతే బెక్కువోలు మండలానికి సంబంధించిన ఫోటోగ్రఫీ అసోసియేషన్కి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సుబ్బారెడ్డి గారు, సిఐ గారు, పురుషోత్తం రెడ్డి గారు, వేదిక ముందున్న 4 మండలాలకి సంబంధించిన ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ అధ్యక్షులకు, వేదిక ముందున్న ఫోటోగ్రాఫర్ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ విధంగా ఏర్పడింది అనేది వీరేంద్ర గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీలో ఆనాటి నుంచి 187 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి అనేక పెనుమార్పులు సంభవించాయి. గతంలో ఒక ఫోటోగ్రాఫు తీసిన తర్వాత ఆ ఛాయాచిత్రాన్ని చూడాలంటే చాలా సమయం తీసుకునే పరిస్థితి ఉండేది. ఈనాడు ఆ విధంగా కాదు, ఒక క్షణంలోనే మనం ఆ ఛాయాచిత్రం ఏ విధంగా వచ్చిందనేది చూసుకునే వెసులుబాటు రావడం కూడా జరిగింది. అనేక మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులకు అనుగుణంగా ఇవాళ అనేక మంది ఈ ఫోటోగ్రఫీ వృత్తిపైన ఆధారపడి జీవించడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మొబైల్స్లో ఏదైతే ఫొటోస్ తీసుకునే అవకాశం కలగడంలో ఒక విధంగా కొంతవరకు ఫోటోగ్రాఫర్స్కి జీవనోపాధి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని కూడా ఈనాడు సమాజంలో ఉన్నదనే పరిస్థితిని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ చాలా వ్యయ ప్రయాసాలు కోర్చడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఫంక్షన్స్ కానీ లేకపోతే శుభ కార్యక్రమాలైనా అశుభ కార్యక్రమాలైనా ఆ వీడియోలు చిత్రించడం కానీ ఫోటోస్ చిత్రించడం కానీ వారికి చాలా శ్రమతో కూడుకున్న పరిస్థితి. ఈ శుభ కార్యక్రమాల్లో ముహూర్తాలు అర్ధరాత్రి పూట తెల్లవారుజాముని రావడంలో అక్కడ వారంతా చాలా శ్రమ కోర్చి కార్యక్రమాలని చేయాల్సిన పరిస్థితి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎకో డెవలప్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళరేవు మండలం పటవల పంచాయతీ, కొత్తూరు, గాడిమొగ్గ పంచాయతీ పెదవలసలలో ఈడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. 2 గదుల భవనం పెద్దవలసలలో పీతల మార్కెట్ ఆధునికీకరణ చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయం గ్రామాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాపట్లు కొట్టండి ఒకసారి. ఓకే ఓకే ఈ మండలంలో సుమారు 21 ఈడీసీలు ఉంటే గత 3-4 నెలల క్రితం ఒక్కో ఈడీసీకి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 2 లక్షల రూపాయలు ఆ ఈడీసీ కమిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కొత్తూరులో
ఆ అమౌంట్తో 2 షాపులు కట్టి ఆ షాపుల నుంచి వచ్చే ఇన్కమ్ ఆ కమిటీకి గ్రామానికి చెందే విధంగా డెవలప్మెంట్ చేశారు కాబట్టి దాన్ని ప్రారంభం చేసుకున్నాం. అలాగే పెదవలసల భైరవపాలెంలో కూడా పెదవలసల పీతల మార్కెట్లో భైరవపాలెం గ్రామంలో కూడా ఈరోజు దాంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఈడీసీలు అన్నది వనరక్షణ ఏదైతే మన మడాడులు ఉన్నాయో దాన్ని వనరక్షణ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మరి మన ఏదైతే కోరంగి అభయారణ్యం ఉందో దాని నుంచి వచ్చిన ఇన్కమ్తో ఈ వనరక్షణ సమితులన్నీ కూడా ప్రమోట్ చేసి ఆ గ్రామాల్లో అవసరమైనట్లకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం చాలా సంతోషం. మన రేంజర్ గారు కూడా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఏదైతే మడాడు ఉన్నాయో దాన్ని కాపాడుకుంటూ మరి అన్నిటికీ కూడా సహకారంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ. గోకవరం మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తంటికొండకు వెళ్లే దారిలో ఉన్న సఫ్టా వాగు మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవీంద్ర కాలనీలో సిమెంట్ రోడ్లు నీట మునిగాయి. దీంతో కాలనీ వాసులు బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం మరియు మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాలను వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జగ్గంపేట ఎండీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల కష్టాలను పట్టించుకోకుండా స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించి తమ బతుకులను గాలి కుదిలేశారని వారు ఆరోపించారు. చెప్పు మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు. కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డును పడ్డాం. గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి. కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి, వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్లో కూడా భాగస్వామి. కూటమి ప్రభుత్వానికి మేమందరూ కూడా సహకరించినట్టు నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. కానీ నేను ఆటో కార్మికుడు కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మొదటిగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 95లో
ఒక్కొక్క జిల్లాకి 100 ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తూ ఇప్పుడు ఆటో కార్మికులు పట్టుబట్టడం అంటే సహజం కాదని, మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లాల వైజ్గా యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలు ఎన్ని, ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి. ఒకటి, చదువుకున్న వ్యక్తి ఆటో తోలుతున్నప్పుడు 40 సంవత్సరాల దాటి ఉద్యోగానికి పనికిరాదు. కాబట్టి ఆటో కార్మికుడికి నెలకొక్కటికి 12,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటూ జగ్గంపేట గ్రామం నుంచి ఆటో యూనియన్ కార్మిక సభ్యులు ఈరోజు మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు. కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు, మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని, ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డును పడ్డాం. గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి. కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి, వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్ లో కూడా భాగస్వాములు. కూటమి ప్రభుత్వానికి మేమందరూ కూడా సహకరించిన వ్యక్తులు. నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. కానీ నేను ఆటో కార్మికుడిని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మొదటిగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు, ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 95లో ఒక్కొక్క జిల్లాకి 100 ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తూ ఇప్పుడు ఆటో కార్మికులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు సూర్య సానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సానా సతీష్ బాబు ఆరోగ్యంగా ఉండాలని సర్వమత పెద్దలు ఆశీర్వదించారు. పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యకు చెందిన సుమారు 500 మంది విభిన్న ప్రతిభావంతులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు నాయకుడిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా నిలుస్తున్నారని, జిల్లా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తున్నారని తెలిపారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమం నిర్వహించడం అందరూ కూడా, ముఖ్యంగా ఆడపడుచున్న మహిళలందరూ కూడా ఎంపీ గారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ మరలా అందరూ వచ్చి ఈయన ఒక ఎంపీగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన నిర్వచన ఇస్తున్నారు. అందువల్ల పార్టీలకు అతీతంగా అందరికీ కష్టాల్లో కూడా ఆయన ఉంటున్నారని చెప్పి రాజకీయంలోని సరికొత్త నిబద్ధన తీసుకొచ్చిన సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా వెళ్ళొచ్చు సార్. అనేక మంది వ్యక్తిగత అంశాలు కానీ వీలైన అంశాలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తున్నారు. ప్రతి కాకినాడ ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ప్రత్యేకమైన యూనిట్ తీసుకురావడం జరిగింది. కాకినాడ పోర్టు గురించి కానీ, మత్స్యకారుల గురించి కానీ, చేనేత వర్గాల గురించి కానీ పెద్ద ఎత్తున అంటే మాటల్లో చెప్పలేము ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్లమెంట్లో గల వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా జన్మదినం అనేది ఎక్కడ ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ కట్టవద్దు. మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా పేదవారికి ఎంతో ఆనందం నింపుతుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట అభిమానులకి పాటిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తీసుకురావడం రాజోలు సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ కుమార్ నారాయణ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఐ నరేష్ కుమార్ సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,
లేకపోతే జీవితాలు నాశనమవుతాయని ఆయన హెచ్చరించారు. దీనిపై అవగాహన కల్పించడానికి కళాశాలలు, పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లకు అనుమానాస్పద లింకులను పంపి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అలాంటి లింకులను క్లిక్ చేయవద్దని, అలా చేస్తే వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయ స్వామి, సిబ్బంది కూడా పాల్గొన్నారు. క్రియేట్ చేసి దానికి నీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇది, అమ్మాయి కాల్ చేస్తే వస్తుంది, బయటకు వస్తుంది, అలా పెట్టడం, లేకపోతే వాళ్ళకి మెసేజ్లు పెట్టడం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే లవ్ అఫైర్లు ఉంటాయి. ఇటువంటి ఇష్యూలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా డౌన్లోడ్ చేసి వేరే ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే నేను ఇటువంటి కేసులు చేశాను, అది ఇమీడియట్గా ట్రేస్ చేయగలం, కానీ చాలా టెన్షన్ పడతారు అమ్మాయిలు కానీ మీ పేరెంట్స్ కానీ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు ముద్దాయిలు. కాబట్టి ఇటు బస్సులో కూడా మీ పర్సనల్ ఫొటోస్ ఎక్కడ షేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అసలు మీకు అవసరం లేదు. ఇప్పుడు సెట్టిన ఏజ్ వచ్చినప్పుడు ఏదైనా పర్పస్ ఉంటే అప్పుడు ఓపెన్ చేసి మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా మాకు లాస్ట్ ఇయర్ కేసు కట్టారు రాజుల్లో. ఆ అమ్మాయి ఏంటంటే మెయిల్ పాస్పోర్ట్ వేరే వాళ్ళు చెప్పింది. మెయిల్లో ఆమె యొక్క పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ పెట్టి వాడు థ్రెటన్ చేశాడు, మనకి ధర్మం కావాలి, ఇది చేయాలి. తీరా చూస్తాడు ఇక్కడ లేట్ ముందే గల్ఫ్లో ఉన్నాడు. తర్వాత మేము మాట్లాడి ఇండియా రప్పించాము, తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ కానీ, ఈమెయిల్ కానీ, మెయిల్ ఐడి కానీ, పర్సనల్ డేటా మీకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇటువంటి పరిస్థితులు కూడా ఎవరికి కూడా మీకు చెప్పకూడదు. ఇదొకటి. తర్వాత మీకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి మన కరోనా తర్వాత. అది స్టార్ట్ అయినాయి, కొంత జరిగింది, కొంత జరిగింది. 21-22 టైంలో కానీ ఇటు మల్కీపురం కానీ, సెకండరీపురం కానీ, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎక్కువగా ఏ క్రైమ్ జరుగుతుందంటే సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఏమన్నా ఎవరికైనా ఐడియా ఉందా సైబర్ క్రైమ్ గురించి? చాలామంది మాకు రోజు పిటిషన్స్ వస్తూనే ఉంటారు. మొబైల్ వాడటం అందరికీ తెలుసు కదా. మనకి అంతా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో ఎవరో తెలియదు, వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ వస్తే దాన్ని క్లిక్ చేస్తాం. అంటే మనకు ఆత్మ తాగదు. మనందరికీ ఏంటి దాన్ని ఓపెన్ చేయాలి, చూడాలి. అంత యాంగ్ ప్లాంట్ కదా, దాన్ని ఏదో చేసేయాలని. అదేంటో మనకు తెలియదు. మీకే కదా మాట్లాడుతుంది. మన వేగంతో మన తమ్మ వేయకలేదు. మన ఐటీ సూపర్ చేస్తాం చూసారా, కంప్యూటర్లో ఆత్మతో సంబంధం లేదు. లేకుండానే మన అకౌంట్లో నుంచి మనీ పరంగా కానీ, అలాగే మన ఫొటోస్ కానీ, ఇవన్నీ కూడా హ్యాక్ చేసేస్తున్నాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ అసలు ఈ సోషల్ మీడియా జోలికి పోకూడదు. ఎందుకంటే మీరందరూ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి మొన్న లాస్ట్ టైం కూడా వచ్చారు. బీటెక్ చదువుతున్నారు కుర్రోళ్ళు. బీటెక్ థర్డ్ ఇయర్, ల్యాప్టాప్ కొనుక్కున్నాడు, ఏదో చదువుతున్నాడు, కాలేజీలో వస్తున్నాడు. ఏదో ఆన్లైన్లో ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టాడు. అది 60,000 అయితే వాళ్ళు ఫస్ట్ 2,000, 3,000 అలా చేసుకుని దానికి ఖరీదంతా 60,000. 1,30,000 వరకు వాడు చేయించుకున్నారు. 1,30,000 పే చేసిన తర్వాత మాత్రమే అక్కడ నేను సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నాను, ఇదంతా ఫ్రాడ్ అంటే ఏం చేయడు. వాడు చాలా పొలైట్గా, చాలా స్వీట్గా మాట్లాడతాడు. సార్ డబ్బులు మీది ఫ్రీ చేయండి సార్, దాన్ని రిలీజ్ చేయాలంటే అమౌంట్ చేయాలి సార్ అంటాడు. ఇంకోసారి అంటాడు ఇక్కడి నుంచి పలానా దగ్గరికి వచ్చింది సార్, ఇంకోటి అక్కడ ఏదో చిన్న ఇన్సూరెన్స్ ప్రాబ్లం వచ్చాక ఆ ఇన్సూరెన్స్ క్లియర్ అయితేనే కానీ ఈ అమౌంట్ రిలీజ్ అవ్వచ్చు సార్ అని చెప్పేసి అలాగా 1,30,000 అని అసలు కష్టంగా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో కానీ, ప్రతిదీ ఫేస్బుక్లో కానీ అన్నింటిలో కూడా ఎక్కువ ఇదే చీటింగ్ జరుగుతుంది. అదే ఐటమ్ ఎంఏ స్టూడెంట్స్ ల్యాప్టాప్ ఆర్డర్ పెడతా ఉంటారు. స్టార్ట్ అయ్యి ఈ సైబర్ అకౌంట్ స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ కూడా ఇదే యాప్స్ ఉంటాయి. ఫోన్లో మనం సిస్టమ్ జరిగే యాప్స్ ఉంటాయి.
తాళరేవు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయ పాలక మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులుగా గాదిరాజు సత్యనారాయణరాజు, సభ్యులుగా చావలి రవికుమార్, పెండ్యాల వీరవెంకట సత్యనారాయణ, కోటిపల్లి రమణ, గుత్తుల కృష్ణమూర్తి, అద్దేపల్లి వెంకట సుధారత్నం, భూసారపు కనక మహాలక్ష్మి, వాతాడి భాగ్యలక్ష్మి, సబ్బతి బాబ్జీ, అయితే చిన్నారి, మట్టా సత్యబాబులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీని అభినందించారు. పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యబాబు గారికి, అలాగే గాంధీ గారు అని ఒక ఈవో గారు మా టెంపుల్కి వచ్చిన మూల అవకాశం పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. ఏమైందంటే ఈ మధ్యకాలంలో అధ్యాపకులు ఈ దేవస్థానంలో ఓ 2 నెలల నుంచి అధ్యాపకులు కనిపిస్తలేదు. ఆ పని ఎవరితో చేయించున్నారో కూడా తెలియట్లేదు. కార్యక్రమాలు మామూలుగానే జరుగుతున్నాయి. ఒకళ్ళొకళ్ళు రావాల్సిన కూర్చున్నాం. ముందు కమిటీ సభ్యులు అయిపోయినా ఉండు ఒక్కసారి. రోజు కేశవస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాట్ల సుబ్బరాజు గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కేశవస్వామి దేవస్థానం భూమి శిస్తులన్నీ పరిరక్షించి భక్తులకి సౌకర్యాలు కల్పించి దేవస్థాన అభివృద్ధికి పాటుపడతానని అందరి సలహాలు తీసుకుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని మా టైంలో. రాజోలు మండలం పరిధిలోని కడలిలో సువత్సల సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజోలు తాలూకా చిరు పవన్ ఫ్యాన్స్ తెలిపారు. మొదటిగా కాట్రేనిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం రాజోలులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నేడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం మహాకాయాయ నమః, ఓం సర్వారోపహరాయ నమః, ఓం రభవే నమః, ఓం మలాదిత్యశ్రీమాన్స్య జనికల్గోత్రస్య శివశంకర వరప్రసాదనామదేశ్య చిరంజీవనామదేశ్య ధర్మవత్నేమస్య సూర్యకనామదేశ్య దీర్ఘసమంగళిభవ సహకుటుంబానాం సంపూర్ణ ఆరోగ్యసిద్ధిరస్తు మనోవాంఛాఫలిద్రస్తు శ్రీమాన్యస్య నామదేశ్య కళ్ళజోళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న రాజోల గ్రామంలో కోలబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు కడలి గ్రామంలో ఏం చేస్తున్న సువత్సలాదేవి సహిత ఆంజనేయ స్వామి గుడిలో గంధసింధూరం అలా తమలపాకుల పూజా కార్యక్రమం ఉలిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మెయిన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆ కుటుంబం అంతా ఉండాలని చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈ పూజా కార్యక్రమం ఎంతో అందంగా జరిగింది. అలాగే మిగిలిన రోజులు కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆదర్శంగా మేమందరం పేదవాళ్ళకి అందరిగా అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలని వారం రోజుల పాటు జరుపుకోవడానికి పిలుపునివ్వడంలో రాజోల తాలూకా చిరంజీవి చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో రాజోల మండలంలో
అన్ని గ్రామాల్లోని ఘనంగా ఈ 7 రోజులు కూడా పుట్టినరోజు సంబరాలు మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు, బ్లడ్ క్యాంపులు, పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కడిలి గ్రామంలో కడిలి చిరుపవన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉలిశెట్టి లక్ష్మణరావు గారు అధ్యక్షతన ఈరోజు సువత్సల సహిత ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాజోల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చిరంజీవి గారి స్ఫూర్తితో మేము ఎలా అయితే వచ్చామో ఇతర హీరోలు. అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. అనపర్తిలో ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా సోలో వీడియోలలో మాట్లాడటం సరికాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీలకు గౌరవం దక్కలేదని, వారిని అగౌరవపరిచారని, రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే హయాంలోనే పెదపూడి ఎంపీపీ బీసీని ఒక గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో వీఐపీ కార్డు ఉన్నప్పటికీ ఆమెను కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్లగొట్టారని గుర్తు చేశారు. ఇది మాజీ ఎమ్మెల్యే హయాంలోనే జరిగిందని ఆమె అన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వరద ముంపుకు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏలేరు ఫేజ్ 2 పనులకు 160 కోట్లు కేటాయించిందని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేయడం వల్లే వరద ముంపు ఏర్పడిందని వర్మ పేర్కొన్నారు. వర్మ గొల్లప్రోలు మండలంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను, ప్రాంతాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో పార్టీ మండల ప్రెసిడెంట్ ఉలవకాయల దేవేంద్రుడు, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, వీరబాబు, పుణ్యమంతుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. అవి ఇంకా పనిచేయు. వాటికి ఆల్టర్నేట్గా విత్తనాలు ప్రొడ్యూస్ చేయడం కానీ ఇది కానీ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరతాం. కలెక్టర్ గారు కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. చెందిత్తికి వచ్చేసరికి అక్కడ పత్తి చేనులు మునిగినాయి. కొంచెం అక్కడ ఏదైతే పైన ఎస్కేప్ ఉందో పత్తిపాటి ఎస్కేప్ వదిలేయడం వల్ల బ్లడ్ విపరీతంగా వచ్చేస్తుంది. మన సొద్దుగడ్డ కొండకాలకు సంబంధించి 700 క్యూసిక్ లాగుతుంది కాలం. ఇప్పుడు 1600 క్యూసిక్ బయటకు వస్తుంది. దానివల్ల మునిగిని ఎక్కడికక్కడ అడ్డీల్స్ ఏమున్నాయో అడ్డీల్స్ ఇరిగేషన్ అధికారులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు, కిందకి సముద్రాన్ని నీళ్ళు వెళ్ళిపోయేలాగా. ఈరోజు ఈ వరదకి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతో కష్టపడి పోరాడి మనం తెచ్చుకున్న ఏలేరు ఫేజ్ 2 చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొండకాల సుద్దగడ్డ ఆధునీకరణ, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, కంకర్రేవడం, దేవీనగరం, శివాలయ మాన్యం, అలాగే రవణక్కపేట, కొత్తపల్లి మండలం ఏరియా కుంట, పిఠాపురం మండలంలో ప్రతిపాడు, బ్యాకు, తాడిపత్తి, గొల్లప్రోలు మండలం ఇవన్నీ కూడా మునిగిపోకుండా ఉండడానికి ఈ డ్రైన్ని వెడల్పు చేసి నేరుగా సముద్రంలో వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 160 కోట్లు ఇచ్చి రవణక్కపేటలో పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశారు. ఆ రోజు ఉన్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో 1924లో అనపర్తి మండలం రామవరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని గరగ ఎత్తి జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.